ఏ అంటూ గట్టిగా అరిచి బాధపెట్టిన ఆ జ్యూరీ మెంబర్సే తర్వాత తనని అభినందిస్తూ వాళ్ళే తన గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటే అప్పటి వరకు ఆగిన కన్నీళ్ళు జలజల ఇక మేము ఆగలేం శ్రేయ అన్నట్టు మొత్తం బొటబొట రాలే. తనలో ఉన్న ఆవేదన అంతా బయటికి చెప్పుకుంది. వాళ్ళ మమ్మీ అంటుండేదంట, ఏంటమ్మాయి వెళ్తున్నావు వస్తున్నావు ఏంటి, నువ్వు గెలవట్లేదు ఏంటి అని. నిజమే 9 ఎపిసోడ్స్ వరకు. కానీ ఈ ఎపిసోడు టోటల్ హీరో అండ్ హీరోయిన్ సెలబ్రిటీ శ్రేయ మాత్రమే. అదెలా? నేను చిన్నపిల్లనని నన్ను అందరూ తొక్కేస్తున్నారు అని ఏడ్చుకుంటూ చెబుతున్న శ్రేయని చోటా పటాకా బడా ధమాకా అంటూ శ్రీముఖి అమాంతం ఎత్తుకొని సెలబ్రేట్ చేసింది. ఎందుకు? హాయ్ హలో నమస్తే, బిగ్ బాస్ వర్సెస్ బిగ్ బాస్ రా టాక్స్ బై సిద్ధు. ఈ వీడియో చూస్తున్న పెద్దలకి, చిన్నలకి, పిల్లలకి, మిత్రులకి ఒకటే రిక్వెస్ట్. ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదే వీడితో బెల్లును ఠంగున కొట్టేయండి. ఎలాగూ కొట్టేశారు కదా, లైక్ కూడా కొట్టేసి కామెంట్ కూడా రాయండి. సరదాగా రాసేయండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 11th ఎపిసోడ్ స్టార్ట్ అవడమే పరుగులు మొదలుపెట్టింది. నెమ్మదిగా సాగదీస్తే అలా పోతుందిలే అనుకుంటే అగ్ని పరీక్షలో అగ్ని చల్లారిపోయి వేడిపోయి నిప్పులు ఆరిపోయి సెగ తగలకుండా అయిపోతుందేమో అని బిగ్ బాస్ టీంకి అనిపించినట్టే ఉంది. అందుకే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవడం నుంచి టక టక ఫటాఫట్ ధన్ అన్నట్టు ఫాస్ట్గా మూవ్ చేశారు. ఈ ఎపిసోడ్ స్పెషాలిటీ అది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా లాగ్ అనకుండా ముందుకే వెళ్ళింది. ఏదైనా సోది లేకుండా, రాద్ధాంతాలు లేకుండా, సిద్ధాంతాలు లేకుండా టక ఎపిసోడ్ని తీసుకెళ్లడం దట్స్ గుడ్గా. అయితే ఎపిసోడ్లకు వెళ్ళే ముందు, ఎపిసోడ్ గురించి మనం చెప్పుకునే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. అదేంటంటే ఆ 5 ఎవరు? బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యే ఆ 5 ఎవరు? శ్రీజ, కల్కి, అనుష, ప్రియా, శ్వేత, శ్రేయ, దాలియా, ప్రియా, డెమాన్ పవన్ కళ్యాణ్, షాకీబ్, మర్యాద మనీష్, హరీష్, నాగా. మొత్తం ఈ 15 మందిలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఆ 5 ఎవరు? బిగ్ బాస్ అగ్ని పరీక్ష రెగ్యులర్గా చూస్తున్నారా? చూస్తే మీకు అర్థమవుతుందా? మీ మనసుకు ఏమనిపిస్తుంది? ఆ 5 ఎవరనేది గెస్ కొట్టగలరా? అయితే గెస్ చేయండి. ఇంకా 2-3 రోజుల్లోనే ఎవరు హౌస్లోకి వెళ్తారు అనేది తేలబోతుంది. ఈలోపు మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. నేను ఈ 5 వెళ్తారనుకుంటున్నా అని మనం అనుకొని ఆ 5 కనీసం 4 వెళ్ళినా, 5 వెళ్ళినా, 3 వెళ్ళినా ఓకే, నేను అనుకున్న వాళ్ళు ఇంతమంది వెళ్ళారు, లేదా నేను అనుకున్న వాళ్ళు మొత్తం వెళ్ళారు లోపలికి, నేను బాగానే గెస్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి కదా. సో మీరు ఎవరిని అనుకుంటున్నారో ఆ 5 పేర్లు కామెంట్ బాక్స్లో రాయండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 11th ఎపిసోడ్లోకి వెళ్తే శ్రీముఖి అంటది మురమురాలు అని. మురమురాలా, వాటిని మరమరాలు అంటారా, లేకపోతే బొంగు పేలాలు అంటారా? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటారనుకుంటా. వాటిని టాస్క్ లాగా పెట్టారు. 250 grams ఒక పేపర్ బ్యాగ్లో వేయి అక్కడ పెట్టాలి. వాటిని ఆ మిషన్ మీద పెడితే 250 grams రావాలి. అందరినీ ఒకేసారి వచ్చి టకా ఒకరి తర్వాత ఒకరు వచ్చి టకా మొత్తం వేశారు, ఆడ పెట్టారు. ఎపిసోడ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందని చెప్పాను కదా. 250 గ్రాములకు దగ్గరగా ఎవరు ఉంటారో, పైకి కానీ తక్కువ కానీ, వాళ్ళు ఈ టాస్క్లో గెలిచినట్టు అని అనౌన్స్ చేశారు. అందరి టక పెట్టి చూశారు. శ్రీజకి దగ్గరగా వచ్చింది 250 గ్రామ్స్కి. సో ఫస్ట్ లీడర్ డిక్లేర్ అయిపోయింది. ఆ తర్వాత ఒక బాస్కెట్లో, ఇసుక బాస్కెట్లో చెరుకు గడలు గుచ్చి తీసుకొచ్చారు. శ్రీజ పక్కన పెట్టేసి మిగతా వాళ్ళు ఆ చెరుకు గడ బయట తీయండి, ఎవరి చెరుకు గడ ఎక్కువ పొడవు ఉంటుందో వాళ్ళే లీడర్ అన్నారు. షాకీబ్కి వచ్చింది. సో సెకండ్ లీడర్ డిక్లేర్ అయిపోయాడు. ఆ తర్వాత బంగాళాదుంపలు, ఆలుగడ్డలు
ఆ టాస్క్ పెట్టారు. అంటే ఎవరు బిగ్ సైజ్ ఎక్కువ బరువున్న ఆలుగడ్డ తీసుకుంటారో వాళ్ళు లీడర్ అన్నమాట. వచ్చారు అందరూ, ఒక్కసారి తీసి టచ్ చేసి తీస్తే ఫిక్స్ అని శ్రీముఖి చెప్పేసింది. తీసుకుంటున్నారు. ఇక్కడే శ్రేయకు దెబ్బడిపోయింది. తీసింది, చూసింది, మళ్ళీ అక్కడ పడేసి ఇంకోటి తీసింది. నవది కోపం వచ్చింది. చెప్పాను కదా ఆల్రెడీ, అర్థం కావట్లేదా అని గట్టిగా అరిచాడు. పాపం బిత్రపోయింది. కళ్ళెమ్మటి వచ్చిన నీళ్లు జలజలా రాలబోయి కనుల వెనుకే దాగి అదుముకొని ఉండిపోయాయి. మొత్తానికి ఆలుగడ్డల బంగాళదుంపల టాస్క్ అయిపోయింది. శ్వేత గెలిచింది. ఇంకొక లీడర్ కూడా శ్వేత డిక్లేర్ అయిపోయింది. శ్రీజ, షాకిబ్, శ్వేత ముగ్గురు లీడర్లు డిక్లేర్డ్. టీంలో ఒక్కొక్క లీడరు ఇద్దరిద్దరిని కోరుకోగా ముగ్గురు మిగిలిపోయారు. శ్రేయ, దాళియా, మర్యాద. ఈ ముగ్గురిని ఏకాభిప్రాయం తెచ్చుకోండి ఎవరు లీడర్ అవుతారో అని శ్రీముఖి అంటే వీళ్ళు ఒకరికొకరు గొడవ పెట్టుకోవడానికి రెడీ అయిపోయారు. తర్వాత దాళియా, మర్యాద మన ఇద్దరం ఓటేసుకుందాము అని అనుకుంటూ ఉంటే శ్రేయ వాళ్ళిద్దరిని బాగా అపోజ్ చేయడమే గట్టిగా అరిచింది. చాలా ఫాస్ట్గా కోపంగా మాట్లాడింది. చాలా బాధపడింది, ఎమోషనల్ అయిపోయింది. అక్కడున్న మిగతా పార్టిసిపెంట్స్కి కానీ, జ్యూరీకి కానీ, శ్రీముఖికి కానీ, ఎపిసోడ్ చూస్తున్న మనకు కానీ అయ్యో శ్రేయ అనిపిస్తుంది. ఆ టైంలో ఆ అమ్మాయి లీడర్ అయితే బాగుండు అని కోరుకుంటారు కూడా అందరూ. మర్యాద ఆల్రెడీ లీడర్ అయ్యాడు, దాళియా ఆల్రెడీ లీడర్ అయింది, పాప అవలే, ఆ అమ్మాయి అవ్వలేదు. శ్రీముఖి ఒక పలక మీద శ్రేయ అని రాసుకొని జ్యూరీ వాళ్ళకు చూపిస్తూ ఉంటుంది. ఆడియన్స్ కూడా అలా కనిపించినట్టుగా పోయింది ఆ షాట్. వీళ్ళకి టెన్షన్ ఇప్పుడు ఎవరవుతారా అని. ఓకే, ఇప్పుడు ఓటింగ్ పెడితే ఆ ముగ్గురి మధ్యలో శ్రేయకు ఇవ్వరేమో అని డౌట్ అందరికీ వచ్చింది. అందుకే ట్విస్ట్ టక్కిమని ఏం చేశారంటే ఆల్ పార్టిసిపెంట్స్ ఓటేయండి అని చెప్పారు. మర్యాద మనీష్కి ఓటేసే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి, ఎవరు ఎత్తలా. దాళియాకి ఎవరు ఓటెత్తారో చేతులు ఎత్తండి, ఒక్కరు ఎత్తారు. శ్రేయకి అందరు ఎత్తారు. ఆటోమేటిక్గా శ్రేయ లీడర్ అయిపోయింది. 4వ లీడర్గా శ్రేయ డిక్లేర్డ్. ఆమె లీడర్ అవ్వగానే అందరికీ హ్యాపీగా అనిపించింది. వెంటనే పక్కనున్న మర్యాద కూడా ఆమెను అమాంతం ఎత్తుకున్నాడు. షాకిబ్ అమాంతం ఎత్తుకొని ఇద్దరు సెలబ్రేట్ చేశారు. ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలే అలాగే గాల్లోకి ఎత్తారని. హ్యాపీ చూసే వాళ్ళందరికీ, అక్కడ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత బెలూన్స్ టాస్క్ పెట్టారు. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. దీన్ని కొంచెం స్లోగానే ప్రజెంట్ చేయాలి. ఫటాఫట్ ప్రజెంట్ చేస్తారంటే కుదరదు. వచ్చారు, కర్ర బయటికి లాగితే బెలూన్లు కింద పడతాయి, పడకుండా చూసుకోవాలి. పడినా బ్లాక్ బెలూన్ కింద పడకుండా చూసుకోవాలి. ఒకవేళ పడితే ఆ టీం అవుట్ అయినట్టే. అలాగా ఒక్కొక్క టీం అవుట్ అవుతూ వచ్చాయి. లాస్ట్కి శ్రేయ టీమే మిగిలింది. శ్రేయ ఆడింది, వాళ్ళు గెలిచారు. మర్యాదకి, దాళియాకి ఆల్రెడీ ఇంతకుముందే ఎల్లో కార్డ్స్ వచ్చున్నాయి. ఇప్పుడు కనుక మళ్ళీ ఎల్లో కార్డ్స్ వస్తే ఇద్దరు అవుట్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇప్పుడు శ్రేయ తనను తాను గెలిపించుకోవడమే కాకుండా, తన టీంను గెలిపించడమే కాకుండా వాళ్ళిద్దరిని కాపాడింది కూడా. ఎవరైనా పార్టిసిపెంట్ గెలిస్తే పార్టిసిపెంట్ సెలబ్రేట్ చేసుకుంటుంది, లేదా ఆమె టీంలో ఉన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ జ్యూరీ మెంబర్స్ అభిజిత్, బిందు మాధవి, నవదీప్, యాంకర్ శ్రీముఖి సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నారు. వీళ్ళు ఆ అమ్మాయి అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చేసి శ్రీముఖిని హక్ చేసుకోవడం, శ్రీముఖి లేపి ఆమెను అలా గుండ్రగా తిప్పేయడం. అసలు శ్రేయ గెలవాలని ఎంత బలంగా కోరుకున్నారో వీళ్ళు. ఎక్కడ ఓడిపోతుందో అని టెన్షన్ పడ్డారు. ఓడిపోతుందా గెలుతున్నా అటెన్షన్గా ఉన్నారు. ఓడిపోకూడదు అని మనసులోనే మెన్షన్ చేసుకున్నారు. ఆడియన్స్ కూడా అలాగే కోరుకున్నారు. మెజారిటీ ఆడియన్స్ కూడా శ్రేయ గెలిస్తే బాగుండనే కోరుకున్నారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో బాధపడింది, ఇంతవరకు హైలైట్ అవ్వంది. నెక్స్ట్ 2-3 ఎపిసోడ్లలోనే అందరు వెళ్ళిపోబోతున్నారు, అక్కడ వెళ్ళిపోతుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది శ్రేయ మీద. కాబట్టి శ్రేయ గెలవాలని చాలామంది కోరుకున్నారు. అలాగే శ్రేయ గెలిచింది. ఎపిసోడ్ అనేది శ్రేయతోటి క్లోజ్ అయింది. శ్రేయ ఇందులో హీరో, హీరోయిన్, టోటల్ సెలబ్రిటీ ఆమెనే. ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా ఫటాఫట్ స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం కదా.
ఈరోజు ఈ 11th ఎపిసోడు సాటిస్ఫైడ్. మై డియర్ ఫ్రెండ్స్, రెస్పెక్టెడ్ సిటిజన్స్, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరదాగా సబ్స్క్రైబ్ చేయండి. అదే వేలుతో లైక్ కొట్టండి. అలాగే బెల్ని ఠంగుమని కొట్టేయండి. జస్ట్ ఖుషిగా జస్ట్ సరదాగా కామెంట్ రాయండి. సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష, బిగ్ బాస్ వర్సెస్ బిగ్ బాస్ రా టాక్స్ బై సిద్ధు ఎవ్రీ డే 7 PM ఆన్ మై స్టార్ మీడియా. I am your Sidhu. Catch me every day 7 PM. Thank you.